నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద వర్గాలను కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వివిధ అనారోగ్యాల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు 9 మంది లబ్ధిదారులకు 7,50,000 లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరైనా వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ వైద్యశాలలో లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. పేదలకు కూటమి ప్రభుత్వంలో కనీ విని ఎరుగని రీతిలో వైద్య సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేడు రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన మంత్రివర్యులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అజయ్ కుమార్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. వైద్య సహాయం పొందిన రోగుల ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ భవనం ఆధునికీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో 3,20,00,000 నిధులు మంజూరు చేయటం పట్ల కోటబొమ్మాలి ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా వారు నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ భవనాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడం వల్ల రైతులకు, వ్యాపారులకు మరింత సౌకర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. చైర్మన్ ఛాంబర్ మరియు మీటింగ్ హాల్ నిర్మాణానికి 55 లక్షలు కేటాయించగా ప్రహరీ గోడ నిర్మాణం మరియు గేట్ల ఏర్పాటు కోసం 1.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కార్యాలయ భవనం ఆధునికీకరణకు 25 లక్షలు కేటాయించారని చెప్పారు. ఇక్కడ చీపుర్లపాడు వద్ద కొత్త మార్కెట్ యార్డు మంజూరు చేయడంతో పాటు సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి 90 లక్షలు కేటాయించడం విశేషమని తెలిపారు. మొత్తంగా 3,20,00,000 నిధులు మంజూరు కావటం ద్వారా కోటబొమ్మాలి మార్కెట్ కమిటీ మరింత బలోపేతం అవుతుందని, రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీల అభివృద్ధి రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులు సూచించారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దీనిలో పాల్గొన్నారు. అరసవిల్లిలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఉదయం నూతన సంవత్సరానికి సంబంధించిన శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొండు శంకర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టే ముఖ్యమైన గ్రంథాలలో పంచాంగం ఒకటని పేర్కొన్నారు. మన దైనందిన జీవన విధానంలో పంచాంగానికి విశేష ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకమని, ప్రజలు కొత్త సంవత్సరాన్ని సుఖ సంతోషాలతో ఆహ్వానించాలని ఆకాంక్షించారు. ఆలయాల్లో జరిగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ధార్మిక భావాలను మరింత బలపరుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగాన్ని ఆవిష్కరించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. పంచాంగంలో సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు, పర్వదినాలు, శుభముహూర్తాలు వంటి వివరాలు ఉంటాయని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గుండు శంకర్ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని కోనేరును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రసాదరావు, ఆలయ అర్చకులు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని పాత్రుని వలస గ్రామంలోని ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఉచితంగా సోలార్ రూఫ్ టాప్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని లబ్ధిదారులకు సోలార్ రూఫ్ టాప్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మరియు తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా కుటుంబాలు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని తమ అవసరాలను తీర్చుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ప్రజలు పూర్తిగా విద్యుత్ శాఖపై ఆధారపడేవారని, కానీ ఇప్పుడు సోలార్ విద్యుత్ ద్వారా స్వయం సమృద్ధి సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా లబ్ధిదారులకు మరింత లాభం కలిగే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో కూడా సోలార్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని, సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడకుండా స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే ఇలాంటి పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తోందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా పాతురిని వలస గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సంవత్సరాల గ్యారెంటీ అనేది ఉంది. అలాగే ఇక్కడ బోర్డులకు వాటికి కూడా 5 సంవత్సరాల గ్యారెంటీ ఉంది. మీరు ఎవరో చెప్పిన మాటలు దయచేసి వినొద్దు. ఏమి డౌట్ ఉన్నా కూడా మా ఏఈ గారు, మా ఏడీ గారు, మా డిఈ గారు, నేను అక్కడే మన సూర్యమహల్ పక్కన పెద్ద ఆఫీస్లో ఉంటాం. మీరు కలవచ్చు, ఫోన్ చేయొచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకునే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, గౌరవ శాసనసభ్యులు ఏ విషయాన్ని కూడా తన నియోజకవర్గంలో ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ పాడైపోయినా కానీ ఇప్పుడు నిరంతరం చెప్తూ వారు చెప్పిన అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ పెట్టడం. ఇప్పుడు మన నరసవల్లి కార్యక్రమానికి అయితే ఒక 8 ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. పోళ్ళు వంగిపోయిన వాలిపోయిన కూడా పెడుతున్నాము. కొత్తగా సబ్స్టేషన్లు ఈ జిల్లా పుట్టి 130 సబ్స్టేషన్ శ్రీకాకుళం లేకపోతే వారు దానికి చాలా కష్టపడి 130 సబ్స్టేషన్ శాంక్షన్ తీసుకొచ్చారు. టౌన్లో పిఎన్ కాలనీ, మహాలక్ష్మి నగరు, తర్వాత నెక్స్ట్ మన గార్లో అక్కడ శాలిహుండం కూడా ప్రపోజ్ చేస్తున్నాం. ఏది వారి దృష్టిలోకి వచ్చిన వెంటనే మాకు చెప్తున్నారు. మేము వెంటనే మా ప్రతిపాదన పండించిన వెంటనే హైయర్ లెవెల్లో ఎక్కడెక్కడ చెప్పాలో వారందరితో మమ్మల్ని మొదలుకొని గౌరవ ముఖ్యమంత్రి వారి తీసుకువెళ్ళి చేస్తున్నారు. మరి మా సభాముఖంగా ఈపీడీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సందేశం కోరుతున్నాను. ఏదైతే ఇప్పుడే ఎస్సీ గారు అంతా వివరించడం జరిగింది. దీంతో పాటుగా బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా ఇది 1,40,000 రూపాయలు పెడితే మనకి 20,000 సబ్సిడీ. 20,000 ప్లస్ 1 కిలోవాట్కి 30 సార్, 2 కిలోవాట్కి 60,000, 3 దాంట్లో 70,000 సబ్సిడీ ఉంది. 20,000 ప్లస్ 1 కిలోవాట్కి 30,000 అంటే ఇలాంటిది పెట్టుకుంటే దాదాపు 60,000 రూపాయలు తగ్గుతుంది. సో ఇది అందరూ కూడా పెట్టాలనే ఉద్దేశంతో దీనివల్ల మనకి ఏదైతే భూమి నుండి తీసుకున్న ఈ ఇంధనం ఇవన్నీ రేపు పొద్దున్న కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఇలాంటిది మనం ఇప్పటి నుండే పర్యావరణం పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఎకనామికల్గా కూడా ఆదా అవుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఎన్నో విద్యుత్ ఆదా జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటే మీకు రెంట్ రూపం కూడా రావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేసినందుకు ముందుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం ప్రగల్భాలు పలకడమే తప్ప క్షేత్రస్థాయిలలో మహిళలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని వివరించారు. ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్న హామీ ఏమైంది? ఆ సొమ్ము ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసి ఎత్తడమే లేదని తెలిపారు. పొదుపు మహిళలకు అందాల్సిన 0 వడ్డీ పథకాన్ని
అని అటకెక్కించారు. గతంలో బాబుగారు బాకీ పడ్డ 15,000 కోట్లను ఇప్పటికీ చెల్లించకుండా మహిళలను వంచిస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో ఎదిగారని, ఆ రోజులను మహిళలు నేడు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నేరుగా మహిళల ఖాతాల్లోకే నగదు చేరిందని వివరించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి వారి ఇంటి యజమానులను చేసిన ఘనత జగందేనని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు మరియు పనుల్లో చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజకీయ గుర్తింపునిచ్చారు. దిశా చట్టం మరియు యాప్ ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మలకు భరోసా కల్పించారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబు నాయుడు వారి సంక్షేమాన్ని విస్మరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రగల్భాలు ఆపి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ఒక అన్నలా తోడుండి నడిపించిన తీరును రాష్ట్ర మహిళా లోకం ఎప్పటికీ మర్చిపోదని స్పష్టం చేశారు. అన్నదానం అన్ని దానాల కన్నా మిన్న అని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆముదాల వలస కోశాధికారి లైన్ పొన్నాడ రోషిని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న అన్న సమారాధనలో జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ కుటుంబ సభ్యులు పాల్గొని పేదలకు అన్న ప్రసాదాన్ని అందించారు. అనంతరం పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ అన్నదానానికి సరైన దానం త్రిలోకాలలో కూడా చూడలేమని, స్వీకరించిన వారు తృప్తి పొందుతారని తెలిపారు. అన్నదానం చేసిన వ్యక్తి తెలిసి తెలియక చేసిన గత జన్మలోని పాప సంచయాన్ని కూడా అన్నదానం తొలగిస్తోందని అని మన ప్రగాఢ విశ్వాసమని, అందుకే మన హిందూ ధర్మంలో అన్నదానానికి అంతటి ప్రాధాన్యత ఉందని తెలిపారు. లైన్ పొన్నాడ రోషిని మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని పేదలకు అందించటం గొప్ప విషయమని తెలిపారు. నిర్వాహకులు విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా మధుసూదన్ గురుస్వామి మాట్లాడుతూ తోటపాలెం జంక్షన్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఈ రోజు 31వ మంగళవారం 200 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగిందని, రాగోలు గ్రామం వాస్తవ్యులు శ్రీకాకుళం జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ కుమార్తె పొన్నాడ రోషిని జన్మదినం శుభ సందర్భంగా ఈ రోజు జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి సహాయ సహకారాన్ని అందించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్లో మనం అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు ముఖ్య కారణం మన రోషిని పొన్నాడ రవికుమార్ గారు, ఎన్విరాన్మెంటల్ చైర్మన్, వాళ్ళ కుమార్తె రోషిని పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఈరోజు విశ్వ హిందూ పరిషత్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. దానికి జనాలు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరూ భోజనం చేసి వెళ్తున్నారు. సో ఇలా మనం సమాజంలో బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ ఇలాంటి దగ్గర చేసుకొని ఒక 10 మందికి భోజనం పెట్టడం వల్ల అన్నదాత సుఖీభవ అన్నారు. సో అలాంటివి మనం ముందుకు తీసుకురావాలి. సో దట్ ప్రజల్లో, నెక్స్ట్ జనరేషన్లో కొంచెం మేల్కొల్పచ్చు మనం మన ఎథిక్స్ని, మన మారల్ వాల్యూస్ని. సో ఇలా చాలా మంది ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్లమెంట్ లో తెలంగాణలోని ఎయిర్పోర్ట్ల అభివృద్ధి గురించి ఎంపీల ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వివరణాత్మక సమాధానాలు తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే పనిచేస్తున్న ప్రధాన ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ గా ఉందని, ఇది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఏర్పాటు చేయబడిన మొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని తెలిపారు. దేశంలోని అతి పురాతన ఎయిర్పోర్ట్లలో ఒకటైన వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర్ట్ బ్రిటిష్ కాలానికి ముందు నుండి ఉండి 1983 వరకు వైడ్ బాడీ విమానాలతో కూడా పనిచేసిందని మంత్రి తెలిపారు. అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సుమారు 700 ఎకరాల భూమి ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆపరేషనల్ చేయడానికి మరో 250 ఎకరాల అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించి భూమిని అందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ప్లానింగ్, ప్రొసీజరల్ డ్యూ డెలిజెన్స్ జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో శంకుస్థాపన చేసి 2 సంవత్సరాల్లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రశ్నగా సమాధానంగా ఒక స్థలం గుర్తించబడిందని, కానీ పర్వతాల అడ్డంకుల కారణంగా ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుండి వెదర్ డేటా పెండింగ్ లో ఉందని తెలిపారు. ఫీజిబిలిటీ స్టడీ పూర్తయిన తర్వాత సైట్ క్లియరెన్స్ ఇచ్చి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. పెద్దపల్లిలో కూడా అవసరమైన భూమి సమాచారం అందిస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని సూచించారు. డిఫెన్స్ ఫీల్డ్ గా ఉన్న ఆదిలాబాద్ లో సివిల్ ఆపరేషన్లకు డిఫెన్స్ మినిస్ట్రీ ప్రిన్సిపల్
అప్రూవల్ ఇచ్చిందని, అదనపు భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని స్పష్టం చేశారు. భూమి అందిన తరువాత పెద్ద ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కిరణ స్పర్శ చూసేందుకు వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. లోక కళ్యాణార్థం దేవేంద్రుడు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. కళింగ శిల్ప శైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని 5 ద్వారాల నుండి ఏటా 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించటం గొప్ప విశేషం. మంగళవారం అరసవెల్లి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ ను సూర్యకిరణాలు మబ్బుల కారణంగా తాకలేదు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో భక్తులకు సూర్యకిరణాలు కనువిందు చేస్తాయి. అక్టోబర్ 1, 2 తేదీలలో, మార్చి 9, 10 తేదీలలో నేరుగా స్వామివారి పాదాలను లేలేత కిరణాలు తాకుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిరి శంకర శర్మ చెప్పారు. కానీ స్వామికి ఇవాళ ఈ దర్శనం ఉందని మేము 3 గంటలకు బయలుదేరి స్వామి గుడి దగ్గరికి నిలబడ్డాం. కానీ ఇంతవరకు దర్శనం రాలేదనేటప్పటికి దయలేదు మా మీద. అది మళ్ళీ మాకు ఎప్పుడు ప్రాప్తమో అది స్వామిది. విజయవాడ నుండి వచ్చామండి. ఈరోజు స్వామికి కిరణాలు పాదాలు తాగుతాయి అని చెప్పని ఆగాము, చూసాము. 3 గంటలకు వచ్చి దర్శనం దగ్గర కూర్చున్నాము, ఏమీ కాలేదు. అందుకని కొంచెం బాధగా ఉంది. ఈరోజు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఎగ్జాక్ట్గా 6:45కి వచ్చామన్నమాట. 6 దాటాక సూర్యకిరణాలు పడతాయన్నారు, కానీ వెదర్ సహకరించకపోవడం వల్ల ఈరోజు పడలేదన్నమాట. కానీ అర్చకులు భక్తులు ఏమంటున్నారంటే రేపు అంటే మార్చి 10న పడతాయి అని అనుకుంటున్నారు. సో ఎవరైనా రావాలనుకుంటే రేపు రావచ్చు. థ్యాంక్ యూ. మాది శ్రీకాకుళం సార్. ఈరోజు సూర్యస్వామి దేవాలయంలో ప్రత్యేకత ఒకటి ఉంది. ఆ కిరణాలు పడతాయి అనుకున్నాం, ఈరోజు పడలేదు. కొద్దిగా చాలా బాగా దర్శనాలు అయ్యాయి. అందరికీ నమస్కారం. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి పాదాలకి కిరణ స్పర్శ దర్శనం ఈరోజు ఉందని, అది ఇప్పుడు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఈరోజు పొద్దున్నే 6 గంటల 10 నిమిషాలకి పడాల్సింది ఉంది. కానీ ఇక్కడ మేఘావృతం అయినందువల్ల, వాతావరణంలో మార్పులు ఉన్నందువల్ల ఈరోజు ఆ కిరణ స్పర్శ స్వామివారి పాదాలకు జరగలేదు. సో చాలామంది భక్తులు వచ్చారు ఎంతో ఆశతో. అయినప్పటికీ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో రేపు కూడా మళ్ళీ అవకాశం ఉంది, రేపు కూడా మళ్ళీ చూస్తాం. అయినా ఈ 4 రోజులు వాతావరణంలో మార్పులు ఉన్నాయి, చిన్న డిప్రెషన్ ఎఫెక్ట్ ఉందని కూడా అంటున్నారు, తుఫాన్ ఎఫెక్ట్ అని. మరి అది రేపు ఎంతవరకు మళ్ళీ కిరణాలు వస్తాయి అనేది వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈరోజు స్వామివారి దర్శనం అందరికీ దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. మళ్ళీ రేపు వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు పరిశీలించి వాటి ఆధారంగా అధికారులు సిబ్బందిని విచారిస్తున్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక, పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సిఐలు ఎస్వి రమణ, భాస్కర్ రావుల ఆధ్వర్యంలో ముందుగా ఆ విభాగంలో అధికారులు, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజరు పట్టీని పరిశీలించారు. దాడులు చేసే సమయానికి హాజరు పట్టీలో సంతకాలు చేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లలో ఉన్న డేటాను తమ వెంట తెచ్చిన ల్యాప్టాప్లను అనుసంధానం చేసి వారి వివరాలు పరిశీలించారు. ఈ దాడులను సాయంత్రం వరకు కొనసాగించారు. నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు కొత్తగా ఏమీ లేవు. ఈ విభాగం ఉద్యోగుల అవినీతి కారణంగా భవన నిర్మాణాలలో నిబంధనలు ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్న ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పోలాకి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నల్లి రవికుమార్ పై అదే పిహెచ్సికి పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ భర్త దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఏఎన్ఎం కమల భర్త శ్రీనివాస్ దాడి చేశారని తోటి ఏఎన్ఎంలు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలాకి పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. దాడికి గల కారణాలపై పోలీసులు
దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 50వ డివిజన్ భైరవానిపేటలో నూతనంగా నిర్మించిన మరకత శివలింగం రత్నగిరీశ్వరుడు, గౌరీ గణపతి, నంది చండీశ్వరుడు, కాలభైరవుడు ధ్వజశిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ అంపోలు రుద్రకోటేశ్వర శర్మ, అంపోలు రామప్రసాద శర్మ, విసావేద ఆగమ పండితుల ఋద్వికుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు మంగళవారం ఉదయం దేవతామూర్తుల ఊరేగింపు 10:30 కలశ స్థాపన, వినాయక పూజ, పుణ్యావచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, మార్జన, ప్రాసవ, పంచజ్ఞవ్యారాధన, రక్షాధారణ, శిలవిహారణ, అఖండ దీపారాధన, వాస్తుయోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మంటపారాధనలు, అంకురారోపణ, జలధివాసం, ధ్వజ పతాక ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, నీరాజనం, ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 11న బుధవారం ఉదయం జలోత్తరణ, పాత్ర కాలార్చనలు, వేదచండి, రుద్రగ్రహ సూక్తి పారాయణలు, సూర్య నమస్కారాలు, జపాలు, హోమాలు, మహన్యాసం, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. గురువారం ఉదయం 9:09 విగ్రహ ప్రతిష్టలు, ఆదివానంగ దేవత మేలుకొలుపు, నీరాజనం, గర్తరత్న, ధతుబీజ మంత్ర యంత్రాన్యాసాలు, జయాదులు, పూర్ణాహుతి, యంత్రమూర్తి, ధ్వజ శిఖర ప్రతిష్టలు, కళాకుంభ గలందికాకుంభ స్థాపన, కళ్యాణ్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీల్యం, దృష్టి దర్పణ, దేను దర్శనాలు, శాంతి కళ్యాణం, పండి సన్మానం, సర్వదర్శనాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివార్ల కృపను పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పొట్నూరు తులసిరాం, తీగల నాగేశ్వరరావు, కె రాము కోరుతున్నారు. ఆరాధన తర్వాత యజ్ఞశాల ప్రతిష్ట కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఊరేగింపు రోజు బయలుదేరి పురవీధుల్లోకి వెళ్తుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ పాల్గొని ఆ శివుడి తాలూకు ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ గుడికి ప్రత్యేకత ఏంటంటే మన 3 జిల్లాల్లో ఎక్కడా మరకత శివలింగం అనేది అక్కడ లేదు. మనం ఇక్కడ మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. తర్వాత గుడి కూడా లింగాకారం, గుడి లోపల లింగం ఏ విధంగా ఉంటుందో ఆ దేవాలయం కూడా లింగాకారంగా ఉంటుంది. వచ్చి గుడిని దర్శించినా మీకు అందరికీ పుణ్య కార్యక్రమం, పుణ్య ఫలితం అందుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ మరకత లింగాన్ని దర్శించుకొని దాని తాలూకా తీర్థాన్ని స్వీకరిస్తే మనలో ఉన్న అనారోగ్యాన్ని తీసి ఆరోగ్యంగా మనందరినీ కాపాడుతారు శివుడని ఒక ఆలోచనతో ఈ మరకత లింగాన్ని స్థాపించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి లక్షవారం నాడు 9:09 అక్కడ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి పుర ప్రజలందరూ, ప్రతి ఒక్క ప్రజానీకులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి తాలూకా ఆశీస్సులు, పరమశివుడు ఆశీస్సులు, అలాగే అక్కడ నందీశ్వరుడు, వినాయకుడు, పార్వతీదేవి, కాలభైరవుడు, చండీశ్వరుడు, నవగ్రహాలు అన్ని కూడా స్థాపన జరుగుతుంది. కాబట్టి అందరూ ఆ దేవతల్ని పూజించి లాభం పొందాలని అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. హిందూ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను కాపాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు అన్నదాన కార్యక్రమానికి 10,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు లభించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ తరణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తరణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ మండా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా సుస్వర సంగీత లహరి కార్యక్రమంలో కుమారి అమిత ఆలపించిన గీతాలు ఆహుతులను ఆకర్షించాయి. కల్లేపల్లి సంప్రదాయం విద్యార్థిని నిమ్మల అంజలి కూచిపూడి పదమంజీరం శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. శ్రీ బాలకృష్ణ కోలాట బృందం వాడాడవాళ్లు ప్రదర్శించిన కోలాటం ప్రజలను కట్టిపడేసింది. కార్యక్రమంలో భాగంగా బంకుపల్లి మాలతి మరియు వేదుల సూర్యకుమార్
కుమారి చిత్రకళా ప్రదర్శనను ముఖ్య అతిథి డిప్యూటీ కలెక్టర్ జయదేవి, గౌరవ అతిథులు ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు స్వర్ణలత, సాంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ కు మహిళా సాధికారిత కళా పురస్కారం, వైద్యం మరియు సంగీత సేవలకు గాను సేవా పురస్కారం, డాక్టర్ పైడి మాలతి గారికి, గాయని కుమారి చింతకాయల అమితకు కళా పురస్కారం, జూడో క్రీడాకారిణి కడపల సౌమ్యారానికి క్రీడా పురస్కారం, శ్రీమతి బొంగు నారీమణి పోలీస్ శాఖలో చేసిన సేవలకు గాను సేవా పురస్కారాలు, జ్ఞాపిక, పూలమాలలు, దుస్సాలవులు, అనులేఖనంతో సత్కరించారు. తదనంతరం స్వయం శక్తి సంఘాలకు వ్యాసరచన పోటీల్లో బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు, ఆటల పోటీల్లో బహుమతులు గెలుచుకున్న బాలికలకు బహుమతి ప్రదానం చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.